హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే మెంతి పులుసైతే చేశానండి. ఈ మెంతి పులుసు మన బాడీకి ఒక మెడిసిన్‌లా పనిచేస్తుందండి. మంచి ఆరోగ్యాన్ని, ఫైబర్‌ని అందిస్తుంది ఈ మెంతి పులుసు. ఇప్పుడు వేడి వేడిగా ప్లేట్‌లోకైతే రైస్‌నైతే వేసుకుందామండి. చూడండి పొగలొస్తుందండి రైసు. ఎంత వేడిగా ఉందంటే, ఇలాంటి వేడి వేడి అన్నంలో అలా కమ్మ కమ్మనైన పులుసుని కలుపుకొని తింటే, మరి తినే కొద్దీ తింటామండి. ఇప్పుడు మెంతి పులుసుని కూడా వేసుకుందాము. ఈ వేడి వేడి అన్నంలో మెంతి పులుసుని కలుపుకొని తింటుంటే స్వర్గం కనిపిస్తదండి. అంత టేస్టీగా, అంత కమ్మగా ఉంటది. ఫ్లేవర్‌తోనే కడుపు నిండిపోద్దండి. అంత మంచి వాసనతో మనం తినే కొద్దీ తింటామండి. అంత టేస్టీగా ఉంటది ఈ పులుసు. ఒక్క ముద్దైతే టేస్ట్ చేశానండి. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా గొంతులోకి జారిపోయింది. అంత కమ్మగా, అంత సాఫ్ట్‌గా, అంత టేస్టీగా ఉంది. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానెల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అర కేజీ మీద తక్కువ, పావు కేజీ మీద ఎక్కువ ఉల్లిపాయలను తీసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిర్చిని తీసుకోవాలి. 2 పాలకూర కట్టలను తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. 2 టీ స్పూన్లు ధనియాలను వేసుకోవాలి. ఓ టీ స్పూన్లు జీలకర్రని వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని జీలకర్రని, ధనియాలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర బాగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో మనం వేయించుకున్న ధనియాలని, జీలకర్రని వేసుకుందాం. 2 ఇంచీల అల్లం ముక్కను వేసుకోవాలి. మీడియం సైజు వెల్లుల్లిపాయని వేసుకోవాలి. కచ్చా పచ్చాగా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. ఆయిలు 3 టీ స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చూపించిన ఆనియన్స్‌ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. కలుపుకోండి. పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూద్దామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న మెంతుల్ని వాటర్‌తో పాటు కాకుండా వాటర్ లేకుండగా మొత్తం మెంతుల్ని వేసుకోవాలి. కలుపుకోండి. మనం వేసుకున్న మెంతులు, ఆనియన్, పచ్చిమిర్చితో పాటు మంచి ఫ్లేవర్ వచ్చినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతులు బాగా ఏగినాయండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూరని వేసుకుందాం. పాలకూరని వేసుకుందాం. పాలకూర లేతగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం పాలకూరని వేసుకోండి. పాలకూరని వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలకూర మొత్తం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూద్దామండి. పాలకూర చాలా వరకు మగ్గింది. కూరకి సరిపోయేటట్టుగా సాల్ట్‌ని వేసుకుందాం. కారం వేసుకోవాలి. కారం, ఉప్పు బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం బాగా సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. చూద్దామండి. పాలకూరలో వాటర్ మొత్తం బయటకొచ్చి మొత్తం అంతా సాఫ్ట్‌గా మగ్గింది. చూడండి కర్రీ అంతా దగ్గర పడి ఆయిలు పైకి స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకున్న తర్వాత నేను చూపించిన చింతపండుని వాటర్‌గా తీసుకున్నాను. ఆ వాటర్‌ని అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం పోసుకున్న చింతపండు పులుసుని కూడా దగ్గర పడేటట్లుగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. చూడండి చాలా వరకు దగ్గర పడింది కర్రీ. ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పొడిని మొత్తం వేసుకుందాం. మొత్తం బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కరివేపాకుని వేసుకుందాం. మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా మంచి వాసనతో గుమగుమలాడుతుంది కర్రీ. మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్‌ని ఇచ్చే మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానెల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.